హాయ్ ఫ్రెండ్స్, సుభాన్ అల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హస్సన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు 25/11/2024. ఫ్రెండ్స్, ఈరోజు మనకు సోమవారం, కార్తీక సోమవారం కూడా ఈరోజుతో నాకు తెలిసి లాస్ట్ అనుకుంటా. సోమవారం 25 అంటే నవంబర్ 2024. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈరోజు బ్యాడిగి మార్కెట్ గురించి చెప్పుకుంటే, ఈరోజు బ్యాడిగి మార్కెట్లో నాకు తెలిసినంత వరకు 5531 రోజులు మార్కెట్ రాదని మనకున్న సమాచారం అయితే చెప్తా ఉన్నారు. 5531 అనేది విపరీతంగా పండిందని మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది. ఇంకా ఎవరైనా సరే, నేను సాయంత్రం రేపు ఉదయానికి ఒక వీడియో రెడీ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఎంతవరకు మనకు టోటల్ బొబ్బర అంటే ఇంకో 10 రోజుల నుంచి విపరీతంగా బొబ్బర అనేది రావడం అయితే జరుగుతూ ఉంది. నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే నేను డైలీ మందుల కొట్లో కూర్చొని రైతులతోటి ఫీడ్బ్యాక్ అనేది ఏ విధంగా ఉందనేది తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియో సపరేట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మాత్రం బ్యాడిగి మార్కెట్ కు 30,000 బస్తాలు అయితే మాత్రం ఏసీ కాయలు వచ్చినాయి. కొత్త అయితే మాత్రం దగ్గర మనకు 20,000 బస్తాలు అయితే రావడం జరుగుతుంది. ఆ విధంగా వస్తే మాత్రం మార్కెట్ కొంచెం చాలా వరకు కష్టపడే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. 5531 పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం 500 మైనస్ లో ఉంది. ఖమ్మం మార్కెట్ లో చూసుకుంటే తేజాలు ఈ రోజు కొంచెం చురుగ్గా కొన్నట్టు మనకున్న సమాచారం. 8,000కు ఏసీ 8,000 బస్తాలు అయితే ఏసీ బస్తాలు అయితే రావడం జరిగింది. ఇంకా హైదరాబాద్ మార్కెట్ కు ఏసీ అయితే మాత్రం 10,000 బస్తాలు అయితే రావడం అయితే జరిగింది. ఇంకా హైదరాబాద్ మార్కెట్ కు కొత్త అయితే మాత్రం గద్వాలు, మహబూబ్ నగర్ నుంచి 800 నుంచి 1000 బస్తాలు అయితే రావడం అయితే జరిగింది. వరంగల్ అయితే మాత్రం దగ్గర కొత్త అయితే మాత్రం ఒక 40 బ్యాగులు అయితే రావడం జరిగిందంట. ఏసీ అయితే దగ్గర ఒక 10,000 వరకు అయితే ఈ రోజు అయితే మార్కెట్కి అయితే రావడం జరిగింది. ఇంకా గుంటూరు మార్కెట్కు కొత్త అయితే మాత్రం కర్నూలు, ఎమ్మిగనూరు ప్రాంతం నుంచి 10,000 బస్తాలు అయితే మాత్రం గుంటూరు మార్కెట్కి రావడం జరిగింది. ఏసీ అయితే మాత్రం దగ్గర మనకు 1,00,000 బస్తాలు అయితే మాత్రం యాడ్కి అయితే రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి విషయాన్ని మీకు వివరించడం అయితే మనం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా రేపు ఉదయం అయితే మాత్రం చాలా వరకు మిరప తోటలు దున్నేసిన విధానాన్ని మొత్తం మీకు పూర్తిగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎందుకు దున్నేస్తాడు రైతు. ఈరోజు డబ్బీ బ్యాగ్ అయితే మాత్రం ఫ్రెండ్స్ 10,000 కానించి మనకు దగ్గర 28,000 వరకు ఈరోజు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. 10,000 కానించి మనకు దగ్గర 28,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతుంది. 10,000 అనేది లోయెస్ట్ ప్రైస్ అయితే మనకు 5,000 కూడా ఎక్కడో చోట వేయడం అయితే జరుగుతూ ఉంది. 28,000 అనేది హైయెస్ట్ గా సూపర్ డీలక్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటే మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది. బాగా లేకపోతే మాత్రం వేయరు. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి రైతు మిత్రుడు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిసారి చెప్పడం ఇప్పటి నుంచి ఖచ్చితంగా చేయాలని ఫిక్స్ అయ్యా. ఉదయం ఒకటి సాయంత్రం ఒక వీడియో మీకు వదిలే మార్గమే చూసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. మార్కెట్ గురించి, మార్కెట్లో జరిగే వ్యవహారాల గురించి మీకు ప్రతిరోజు వీడియో చేయడం అయితే జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. డబ్బీ బ్యాగ్ విషయానికి వచ్చేసరికి మనకు 10,000 కానించి దగ్గర 28,000. 10,000 అంటే మనకు బాగా కొంచెం కలర్ తక్కువ ఉన్నాయి, సైజ్ తక్కువ, లావు తగ్గిన కాయలు, లావులో కూడా కొంచెం పిక్క సైజ్ వచ్చినాయి మాత్రమే నీకు 10,000 నుంచి 15,000 వరకు. ఒక క్వాలిటీ కొంచెం బాగా థమ్స్అప్ కలర్ ఉన్నాయి, కొంచెం బాగా సైజు ఉన్న కాయలు, లావు వచ్చిన కాయ మాత్రం 15,000 కానించి 22,000 వరకు, 22,000 కానించి 28,000 వరకు ఒక క్వాలిటీ వేయడం అయితే జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్, ఇంకా కడ్డీ బ్యాడిగి విషయానికి వచ్చేసరికి కడ్డీ బ్యాడిగి కూడా దగ్గర ఈ రోజు పోయిన వారంతో పోల్చుకుంటే ఈ రోజు మార్కెట్ లో కొంచెం చురుగ్గానే కొన్నట్టుగా నేనైతే కడ్డీ కానీ డబ్బీ బ్యాడిగి నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే మాత్రం మార్కెట్ అయితే నడుస్తూ ఉంది. ఇంకా అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే 10,000 కానించి 27,500 వరకు ఈరోజు డబ్బీ బ్యాడిగి కూడా కడ్డీ బ్యాడిగి కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది. గుంటూరు రకాలు వచ్చేసరికి అక్కడ 16,900 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా 5531 విషయానికి వచ్చేసరికి మనకు 10,000 కానించి దగ్గర 5,000 కానించి 13,000 వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది. మీరు అనుకున్న 411, 108, సువర్ణ బ్యాడిగి, కాశ్మీర్ రాయలు ఇటువంటి రకాలన్నీ కూడా, డీడీలు ఇటువంటి రకాలన్నీ కూడా 5,000 కానించి 12,000-13,000 వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది. మీరు అనుకున్న సర్పన్ 102 5,000 కానించి 16,000-17,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. 2043 5,000 కానించి 13,000-14,000 వరకు మాత్రమే మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. ఏసీ కాయలు నేను చెప్పేది. సీడ్ తాలు అయితే మాత్రం 5,000 కానించి 7,000. కొత్త అయితే మాత్రం ఈ రోజు బ్యాడిగి మార్కెట్ కి 20,000 బస్తాలు వస్తే 5531 విషయానికి వచ్చేసరికి 5,000 కానించి 12,500 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. 5,000 కానించి 12,500 వరకు మార్కెట్ లో 5531 అయితే మాత్రం వేయడం అయితే జరుగుతూ ఉంది. కడ్డీ బ్యాడిగి విషయానికి వచ్చేసరికి 16,000 కానించి 22,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. డబ్బీ బ్యాడిగి కూడా సేమ్ అంతే
10,000 కానించి దగ్గర దగ్గర 24-25 వరకు వేయడం అయితే జరుగుతా ఉంది. 2043 10,000 కానించి 13,000, సర్పన్ 102 16-17 వరకు వేయడం అయితే జరుగుతా ఉంది 10,000 కానించి. ఇంకా కడ్డిబ్యాడి మీడియం రకాలన్నీ కూడా 6,000 కానించి 8,500 వరకు మార్కెట్ లో వేయడం అయితే జరుగుతా ఉంది. 5531 అయితే మాత్రం 6,000 కానించి 8,000 వరకు తాలు రకాలు అయితే మార్కెట్ లో వేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకు ఛానల్ చూస్తున్న ప్రతి రైతు మిత్రుడు ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఖమ్మం మార్కెట్ కి అయితే ఈరోజు 8,000 బస్తాలు వస్తే తేజాలు 16,700 వరకు వేయడం అయితే జరుగుతా ఉంది. ఈ రోజు అయితే మాత్రం కొంచెం చురుగ్గా ఖమ్మం మార్కెట్ లో కొనడం అయితే జరిగిందంట. 15,500 కాంచి 16,500 వరకు వేయడం అయితే జరిగిందంట. తాలు అయితే మాత్రం 6,500 వరకు వేశారంట. ఇంకా హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఏసీ బస్తాలు వేయేస్తే తేజాలు 14,000 కానించి 17,000 వరకు ఈ రోజు వేయడం అయితే జరుగుతా ఉంది. ఏసీ కాయలు అని చెప్పేది. ఆర్మూర్ 10,000 కానించి 12,000, సింజంట 10,000 కానించి 12,000, 5531 సింజంట, సూపర్ 10లు 10,000 కానించి 14,000, 341 డీడీలు 10,000 కానించి 13,000, 273 కుబేరా 10,000 కానించి 12,000, 2043 10,000 కానించి 14,000, సీడ్ క్వాలిటీ 4,000 కానించి 5,000 వరకు మార్కెట్ లో వేయడం అయితే జరుగుతా ఉంది. ఎక్కువ శాతం అయితే మాత్రం 12,000 కానించి 14,000 వరకు ఎక్కువ శాతం మార్కెట్ కి అయితే ఆ రకాలు అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా కొత్త కాయలు అయితే మాత్రం గద్వాల్ మహబూబ్ నగర్ నుంచి 800 నుంచి 1000 బస్తాలు అయితే రావడం జరిగింది. ఎక్కువ శాతం అయితే మొత్తం సీడ్ వెరైటీలు 8,000 కానించి 12,000, తేజ వెరైటీ అయితే మాత్రం 12,000 కానించి 15,000 కొత్త రకాలు. ఆర్మూర్ అయితే మాత్రం 8,000 కానించి 9,000, డీడీలు అయితే మాత్రం 10,000 కానించి 12,000, తేజ తాలు అయితే మాత్రం 6,000 కానించి 8,000, సీడ్ తాలు అయితే 4,000 కానించి 6,000. వరంగల్ మార్కెట్ కు కొత్త అయితే 40 బస్తాలు రావడం జరిగింది. తేజ వెరైటీ అయితే మాత్రం 15,021 రూపాయలు వేశారంట ఈ రోజు జెండాపాట. ఏసీఆర్ వల్స్ అయితే 8,000 బస్తాలు వస్తే తేజాలు 14,000 కానించి 16,000 వరకు మార్కెట్ లో వేయడం అయితే జరిగింది. 341 12,000 కానించి 13,500, వండర్ హార్ట్లు మీడియం రకాలు 11,000 కానించి 13,000, అగ్ని 11,000 కానించి 13,000, 5531 10,000 కానించి 11,500 వరకు సేల్స్ అయితే కొంచెం నార్మల్ గా నడిచింది. ఇంకా గుంటూరు మార్కెట్ కొత్త రకాలు అయితే మాత్రం ఎమ్మిగనూరు కర్నూలు ప్రాంతాల నుంచి 8,000 నుంచి 10,000 బస్తాలు అయితే రావడం జరిగింది. తేజాలు అయితే మాత్రం 12,000 కానించి 16,000 వరకు తేజాలు అయితే కొత్త రకాలు వేయడం జరిగింది. డీడీలు అయితే మాత్రం 12,000 కానించి 14,500, 341 12,000 కానించి 15,000, 5531 12,000 కానించి 15,500, ఆర్మూరు 355 బ్యాడ్కి 10,000 కానించి 12,000, సువర్ణ బ్యాడ్కి 10,000 కానించి 13,000, సీడ్ తాలు సీడ్ మీడియం క్వాలిటీలు అన్ని కూడా 8,000 కానించి 11,000, తేజ తాలు అయితే మాత్రం 7,000 కానించి 9,000, డీలక్స్ ఉంటే మాత్రం 10,500, సీడ్ తాలు అయితే మాత్రం మామూలుగా 5,000 కానించి 7,000. డీలక్స్ క్వాలిటీలు అయితే సేల్స్ అయితే మాత్రం నార్మల్ గా నడుస్తా ఉంది. క్వాలిటీ వైజ్ బిజినెస్ నడుస్తా ఉంది గుంటూరులో. ఇంకా గుంటూరులో ఈ రోజు ఏసీ రకాలు అయితే మాత్రం 10,000 బస్తాలు 1,00,000 బస్తాలు అయితే రోజు రావడం జరిగింది. తేజాలు అయితే మాత్రం 12,000 కానించి 16,500 వరకు వేయడం జరిగింది. ఎక్కువ శాతం అయితే మాత్రం 14,000 కానించి 16,000 వరకు మార్కెట్ లో వేయడం అయితే జరిగింది. 355 బ్యాడ్కి 9,000 కానించి 12,500, సింజంట బ్యాడ్కి 9,000 కానించి 12,500, డీడీలు 10,000 కానించి 13,500, 14,000 కానించి 14,500 కొన్ని రకాలు. 341 10,000 కానించి 14,500, 15,000 డీలక్స్. నెంబర్ 5 10,000 కానించి 14,000, 273 కుబేరా 9,000 కానించి 11,500, 334 సూపర్ 10 విషయానికి వచ్చేసరికి 13,000 కానించి 14,000. మీడియా రకాలన్నీ కూడా 10,000 కానించి 12,500, ఆర్మూర్ 10,000 కానించి 12,200, స్పార్కులు షార్కుల విషయానికి వచ్చేసరికి 12,000 కానించి 14,000, రోమి 26 12,000 కానించి 14,000, 2043 9,000 కానించి 12,000, క్లాసిక్ 9,000 కానించి 11,000, బుల్లెట్లు 9,000 కానించి 13,000, బంగారం 9,000 కానించి 13,000. బుల్లెట్లకు బంగారానికి ఏ విధంగా అయితే ఉంటుందో నెంబర్ 5 341 కూడా సేమ్ అదే రేట్ నడుస్తూ ఉంటాయి. బిఎఫ్ క్వాలిటీలో 6,000 కానించి 9,000, తేజ తాలు 7,000 కానించి 8,000, సీడ్ తాలు 6,000 కానించి 4,000 కానించి 6,500. డీలక్స్ క్వాలిటీలు అయితే మార్కెట్ స్టడీగా నడుస్తూ ఉంది. ఆల్ వెరైటీస్ అయితే మాత్రం డీలక్స్ క్వాలిటీలు వెరీ లెస్. మోస్ట్లీ ఎక్కువ శాతం అయితే మాత్రం బిఎఫ్లు మీడియం బెస్ట్ రకాలన్నీ అయితే మార్కెట్ కి అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, ప్రతి విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.